రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న గళాలపై ప్రభుత్వం కక్ష కట్టింది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేత చేసింది కాంగ్రెస్ సర్కార్. తాజాగా క్రిషాంక్ పై మరో కేసు నమోదైంది. కంటోన్మెంట్ బోర్డు పదవిని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించడంపై నిరసన తెలియజేస్తూ క్రిషాంక్ ఆధ్వర్యంలో ఇటీవల ఆందోళన నిర్వహించారు. దీంతో రేవంత్ సర్కార్ ఆయనపై కేసు నమోదు చేసింది. పలు సెక్షన్ల కింద మారేడ్పల్లి పోలీసులో నమోదు చేశారు. తాజాగా ఈ కేసుతో రేవంత్ పాలలో ఆయనపై నమోదు చేసిన కేసుల సంఖ్య 29కి చేరింది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, వైఫల్యాలపై రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తూనే ఉంటామని క్రిషాంక్ స్పష్టం చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనకు ఫోన్ లైన్ లో బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ గారు ఫోన్ లైన్ లో మనకు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే నిఖత్ గారు. క్రిషాంక్ గారు చెప్పండి, ప్రశ్నిస్తున్న గళాలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టింది. అందులో భాగంగానే ఈ రోజు మీ మీద కేసు నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది 29వ కేసు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిఖత్ గారు, చాలా స్పష్టంగా ప్రజల కోసం, ప్రజల అంశాలు మాట్లాడడానికి వాళ్ళ బీఆర్ఎస్ ప్రతిపక్షంగా రెండు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఒకవైపేమో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ రేపు కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నది. మరి ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు విలీనం కూడా కార్పొరేషన్ లో చేయాలి అనేది మా విజ్ఞప్తి, మా డిమాండ్. ఇక్కడ ఉన్న ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు పెట్టేస్తే రేపు విలీనం పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఈ విలీనం అంశం మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరాలి, డిమాండ్ చేసి ఇది అయ్యేటట్టు చూడాలి. ఆ తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు పెడితే బాగుంటది, లేకుంటే మా ఉనికే నష్టం అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికే మమ్మల్ని మరి సికింద్రాబాద్ నుంచి దూరం చేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేది యాదవ్ గారు కూడా ఆ నినాదం తీసుకున్నారు. దాని మీద ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోవైపు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒకవైపు ఆ విలీనం చేపడతలేరు, కనీసం ఎన్నికలు కూడా పెట్టట్లేదు. ప్రజాస్వామ్యం ఉండాలంటే ఎన్నికలు ఉండాలి, ప్రజలు ఎన్నికల్లో పాల్గొంటారు, ప్రతినిధులను ఎంచుకుంటారు. కానీ గత 2015లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగితే ఇవాళ వరకు 2026 వరకు కూడా ఎన్నికలు జరగలేదు. మళ్ళా ప్రతి సంవత్సరం ఏం చేస్తారు, బీజేపీ నామినేటెడ్ ఎవరైతే పదవి చేసుకుంటారో వాళ్ళకి ఆ పదవి ఇచ్చేస్తున్నారు. మొన్న మళ్ళొకసారి కూడా గెజెట్ విడుదల చేసి ఆ పదవిని మళ్ళీ ఒకసారి ఒక సంవత్సరం పొడిగిస్తే దానికి నిరసన తెలుపుతూ అక్కడ కుర్చీని దగ్గర పెట్టడం జరిగింది. నామినేటెడ్ పదవి కుర్చీ అని. ఆదివారం రోజు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం మూసేసున్నా కూడా, అక్కడ ఎవరు లేకపోయినా కూడా అక్కడ ప్రాణహాని జరుగుతుండే, మొత్తం కాగితాలన్నీ తగలబడిపోతుండే, ఆ కుర్చీని కూడా ఇక్కడనే వదిలేసిపోయినరు అని దానికి 5 సెక్షన్లు వేసి వాళ్ళ కేసు వేసిరు. చూడండి, మరి ఇక్కడ ప్రజలకు ఎన్నికలు వద్దా? ప్రజలకు ప్రజాస్వామ్యం వద్దా? ప్రజల అంశాలను ఎత్తుకోవద్దా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీరు అట్లనే, ఈ పోలీసుల తీరు అట్లనే ఉన్నది. హరీష్ రావు గారు సిబిఐ అయ్యండి, కోల్ స్కామ్, బొగ్గు మీద బొగ్గు స్కామ్ చేసిర్రు వీళ్ళు. ఉప ముఖ్యమంత్రి గారు నేరుగా ఒక న్యూస్ ఛానల్ ఏబిఎన్ వాళ్ళు కథనం చేసిర్రు. అది వేయండి అని అనగానే సాయంత్రమే హరీష్ రావు గారి మీద నోటీస్ ఇచ్చేసి వారిని విచారణ పిలుస్తారు. కేటీఆర్ గారు ప్రశ్నిస్తే కేటీఆర్ గారి మీద కేసు, ఇవాళ మేము ప్రశ్నిస్తే కేసు. ఎక్కడికక్కడ అంటే ఎవ్వరూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు, ఈ ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను ఎవరు కూడా లేవనెత్తొద్దు, లేవనెత్తితే ఇట్లా కేసు వేస్తాము అనేసి అంటున్నారు. ఈ కేసులకు భయపడేది లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ న్యాయ విభాగం కూడా ఉన్నది, వాళ్ళు దీన్ని చూసుకుంటామని ఆల్రెడీ న్యాయ విభాగానికి ఎఫ్ఐఆర్ పంపించడం జరిగింది. వాళ్ళు దీన్ని ఆనరబుల్ కోర్టులో టేకప్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. క్రిషాంక్ గారు, రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూనే, ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అని, ఒకసారి ఈ కార్ రేస్ అని, ఇలా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇవాళ ఈ కార్ రేస్ అని కేసు పెట్టిరు కదా, అదే ఈ కార్ లో ముద్దాయిలుగా ఉన్న గ్రీన్ కో సంస్థతోని ఇవాళ డావోస్ లో కలిసి అక్కడ సమావేశం పెట్టుకుంటున్నారు. ఇప్పుడే ఆ చిత్రం వచ్చింది. ఎంత విచిత్రం అంటే, ఒకటేమో నువ్వు ఈ కార్ రేసు, కుంభకోణము, గ్రీన్ కో వాళ్ళు ఇట్లా చేసిర్రు, కేటీఆర్ గారు లాభం అయ్యేటట్టు చేసిర్రు. మరి నీకు తెలివి లేదా? మరి వాళ్ళ నువ్వు డావోస్ దాకా పోయి
హైదరాబాద్ చెందిన సంస్థ గ్రీన్ కో, అది కూడా ఫార్ములాలో దాని మీద ఆరోపణలు వేసినావు. నువ్వు అక్కడికి పోయి అదే సమావేశంలో ఆ బీజేపీ ఎంపీ వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ రేవంత్ రెడ్డి గారి పార్ట్నర్ సీఎం రమేష్, మళ్ళా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి అబ్బాయి హర్ష ఆ సమావేశంలో కూర్చున్నారు. అంటే మీరు హైదరాబాద్ లో ఇదే పరిస్థితి, దావోస్ దాకా పోయి కూడా పంపకాలు, పంచాయతీలు, వాటాలు ఇదే నడుస్తున్నది అన్నట్టు. వీటిని బై ఛాన్స్ ఎవరైనా ఎత్తితే, బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు ఎత్తినా కూడా వాళ్ళ మీద కేసు, దాని మీద కట్టుకథనాలు, మొత్తం ఇక ఎఫ్ఐఆర్లు అన్ని కూడా కట్టుకథనాలే. ఇప్పుడు ఇందులో కూడా అన్ని తప్పిదాలే, ఎఫ్ఐఆర్ అన్ని అబద్ధాలు రాసి సృష్టించి కేసులు వేస్తున్నారు. వీటికి ఎవ్వరు కూడా వెనుకడుగేసి లేదు. నిజంగా కూడా ప్రజాస్వామ్యం అంటే దాన్ని అపహాస్యం చేస్తున్న పరిస్థితి. ఈ కేసులు, ఈ విచారణలు, సిట్టు, స్టాండు, ఏసీబీ, పోలీస్ కేసులు ఇవన్నీ కూడా అనవసరంగా పోలీసుల టైం వేస్ట్ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృషాంక్ గారు. థ్యాంక్ యూ అండి. రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న గలాలపై ప్రభుత్వం కక్ష కట్టింది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్ ను టార్గెట్ చేసింది కాంగ్రెస్ సర్కార్. తాజాగా కృషాంక్ పై మరో కేసు నమోదైంది. కంటోన్మెంట్ బోర్డు పదవిని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించడంపై నిరసన తెలియజేస్తూ కృషాంక్ ఆధ్వర్యంలో ఇటీవల ఆందోళన నిర్వహించారు. దీంతో రేవంత్ సర్కార్ ఆయనపై కేసు నమోదు చేసింది. పలు సెక్షన్ల కింద మాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తాజా కేసుతో రేవంత్ పాలనలో ఆయనపై నమోదు చేసిన కేసుల సంఖ్య 29కి చేరింది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, వైఫల్యాలపై రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తూనే ఉంటామని కృషాంక్ స్పష్టం చేశారు.